satisfy their needs, who is doing the crime? Basic fellow or the luxurious fellow? Iddaru. Needs are different. So మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే needs are different from society to society, person to person. ఇప్పుడు విజయ్ మాల్యా గాని నీరవ్ మోడీ గాని దే ఆర్ ద ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. వాళ్ళు ఒకటేసారి బ్యాంక్ రాబరీస్ అంతే కదా, బ్యాంక్స్ నుంచి కంప్లీట్ గా తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి లేదా అంటే కాదు, దే ఆర్ లగ్జరియస్ బట్ దే వాంట్ టు బికమ్ సూపర్ లగ్జరియస్. ఇప్పుడు ఇక్కడ మనం జనాల మైండ్ సెట్ ని చదవడం వల్ల వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్రైమ్స్ చేస్తున్నారు, ఎందుకు క్రిమినల్స్ గా మారుతున్నారు అని చదవడానికి, వాళ్ళ అవసరాలు ఏముండి వాళ్ళు అలా అవుతున్నారు అని తెలుసుకోవడానికి ద మెయిన్ థీమ్ ఆఫ్ ద హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. ఓకే, క్లియర్ ఉందా పిక్చర్? వెరీ క్లియర్. నౌ దిస్ ఇస్ యువర్ టైమ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అది రాకుంటే మనము డిసప్పాయింట్ అవుతామని అన్నారు కదా. సో వాంటింగ్ సంథింగ్ విచ్ ఇస్ హైయర్ దెన్ ప్రీవియస్ ఇస్ లైక్ అట్లా అనుకోవడం వల్ల మనం దానికోసం సాధించడానికి ఎక్కువ మోటివేట్ అయ్యి లైక్ తెచ్చుకుంటాం కదా. సో దట్ నాకు అర్థమైంది. ఇప్పుడు వాట్ మీన్స్ ఆస్కింగ్ అంటే మొత్తానికి డిమోటివేట్ అయిపోయి ప్రతి ఒక్కరు డిమోటివేట్ అయిపోయి ఆపేయలేరు కదా, అదే కదా నువ్వు అడిగింది, అంతేనా? ఇప్పుడు మనకి గోల్స్ ఉంటాయి, ఆ గోల్స్ గ్రావిటీని బట్టి నౌ యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ అ పోలీస్ కానిస్టేబుల్. యూ వాంటెడ్ టు బికమ్ ఎస్ఐ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ యూ వాంటెడ్ టు క్రాక్ ఇట్. ఇప్పుడు రానందుకు డిమోటివేట్ అవ్వద్దని రిచర్డ్ చెప్పిండు, కొన్ని వాటికే చెప్పిండు. ఇక్కడ రామకుండా డిమోటివేట్ అయిపోయి జోవియల్ గా ఉండలేము. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డిసైడ్ అవర్ కెరియర్. కాబట్టి గోల్స్ ని బట్టి, వాటికి ఉండే ఇంపార్టెన్స్ ని బట్టి వీ నీడ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మనీలోనో దేంట్లోనో డిసప్పాయింట్ అయిపోయినాం అనుకోండి, అంటే లోన్లీ అయిపోయి వాళ్ళు డిమోటివేట్ అయిపోయి ఆగిపోతారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తున్నాడు తనడంటే, లోన్లీ అయిపోద్దు, ఉన్న వాటితో సాటిస్ఫై కావాలి. మనం పోలీస్ కానిస్టేబుల్ తో సాటిస్ఫై అవ్వద్దు, అలాంటి వాటిలో సాటిస్ఫాక్షన్ అనేది ఉండొద్దు. వీ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ అవర్ టార్గెట్, వీ నీడ్ టు గో హెడ్. మనల్ని మనము మళ్ళీ బూస్ట్ చేసుకోవాలి, బూస్ట్ చేసుకొని వీ నీడ్ టు గో ఆన్. Me, myself Bhavani, actually I forget to say, myself Bhavani, I'm constable, I'm attached to PTC Amberpet, I belong to 2018 batch. ఏం లేదు మేడం, ఇప్పుడు మీరు చెప్పే టాపిక్ నుంచి మాకు ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అని అంటున్నారు. ఇప్పుడు మనం చదివిన టాపిక్ హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామినర్ అనుకోండి, మీరు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్స్? What is the hierarchy of human needs? Inka? Explain the types of human needs. Inka? నాకు తెలిసి వస్తే క్వశ్చన్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అబ్రహాం మాస్లీస్ హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ రావచ్చు, లేదంటే ఇన్ స్పెసిఫిక్ గా డిఫరెన్షియేట్ బిట్వీన్ బేసిక్ నీడ్స్, బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ లగ్జరియస్ థింగ్స్ ఇట్లా అన్న రావచ్చు. లేకపోతే ఒక పారాగ్రాఫ్ టైప్ లో వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద బేసిక్ నీడ్ డెఫినేషన్ టైప్ అన్న రావచ్చు. లేకపోతే ప్రయారిటైజింగ్ గురించి కూడా చెప్పాడు కదా, ఎట్లా మీరు ఏమొచ్చినా కూడా ఆ డయాగ్రామ్ వేయండి, ఇట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ నీడ్స్, హైరార్కీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ డయాగ్రామ్ వేసి మీరు ఆన్సర్ రాస్తే ఇట్ విల్ గెట్ యూ గుడ్ మార్క్స్. ఆ 2 క్వశ్చన్లు తప్ప పెద్దగా ఏం ఫ్రేమ్ చేయడానికి లేదు. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా మన అవసరానికి కావాల్సిన ఒక క్రియేటివ్ థింగ్ అయిందంటే మీరు ఏ అని చెప్పారు. ఇంకొకటి చెప్పండి, నానోటెక్. వాట్ సైంటిఫికల్ వద్దు, కొంచెం దూరం వద్దాం. ఏఐ, నానోటెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవి కాకుండా కొంచెం దూరం. 5G. ఇప్పుడు ఇంతకు ముందు మనం అబ్రహాం మాస్లో 5 హైరార్కీ అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మనకేం కావాలి? ఇవన్నిటితో పాటు ఒకటి వేసుకుందాం ముందు, ఫోను, వైఫై, ఇవి కింద వేయండి, సరేనా?
చెప్పండి, వాట్ ఈస్ ది క్రియేటివ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్? ఇప్పుడు నేను మీకు ఒక 100 years లో నీడ్స్ ఎలా చేంజ్ అయినాయో చెప్తా. 1921 తీసుకుందాం, 2024 తీసుకుందాం. మీరు చెప్పండి, మీకు తెలిసినాయి. ఇక్కడ కూడా ఫుడ్ ఉంది, ఇక్కడ బతకడానికి ఫుడ్ కావాలా, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ కావాలా, కోరి రోగాలు తెచ్చుకునే ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. లైక్ 1920s లో ఏమున్నాయి? ఇప్పుడేముంది బేసిక్ ట్రాన్స్పోర్ట్ లో? మెట్రోలు, ఫాల్కన్ 9 స్పేస్ ఎక్స్ రాకెట్లు. అంటే అంత చేంజ్ ఓవర్ వచ్చింది మన నీడ్స్ కి. ఇంకా ఎలక్ట్రిసిటీ, వన్ బల్బ్. ఇప్పుడు ఇల్లంతా లైట్లు ఉన్నా కూడా సరిపోవట్లే మనకి. అడ్వాన్స్డ్. ఇంకా కమ్యూనికేషన్ కి 1920s లో మనకు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అయ్యింది. అప్పుడు వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ కమ్యూనికేషన్? రేడియో, ఇంకా న్యూస్ పేపర్స్, ఇంకా బర్డ్స్, ఇంకా పోస్ట్. ఇంకా అప్పుడు కమ్యూనికేషన్ లో రేడియో, న్యూస్ పేపర్. ఇప్పుడు ఏమున్నాయి మనకి? ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ కి వచ్చేసరికి ఎక్స్లు, ఎక్స్, ట్విట్టర్, 5G technology, no upgrading to 6G. Anybody knows what is the name of 6G technology in India? 6G technology కి ఇండియాలో ఒక పేరు పెట్టిండ్రు. 6G వచ్చిందా మనకి? బట్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. There is a name for 6G technology development in India. What is that? Baros, it is the messaging system developed by India. What is the 6G? 6G కి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే IMP 2030. This is the name kept for 6G technology in India. Next, ఇంకేమున్నాయి ఇక్కడ? బేసిక్ హ్యూమన్ నీడ్స్ 1920s లో. Construction. Okay, here missiles development. Yeah, I will say here. Okay, మెడిసిన్స్. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇంతకు ముందు మనకి డిసీజ్ వచ్చిన తర్వాత there was a vaccine. There was no vaccine which used to prevent, but now there is a development of vaccine for prevention. అప్పటి నుండి నేను అడిగేది క్రియేటివిటీ అంటే COVID-19 వ్యాక్సిన్ గురించి నేను అడుగుతున్నా. అర్థమైందా? అప్పుడు ఇంతకు ముందు ఉండే డిసీజెస్ ఏమున్నాయి? పోలియో కానివ్వండి, ర్యాబీస్ కానివ్వండి, మీజిల్స్ కానివ్వండి, ఇవన్నిటికీ వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్. బట్ నౌ వీఆర్ ఇన్ అ టెక్నాలజీ వేర్ వీఆర్ డెవలపింగ్ ప్రీ వ్యాక్సిన్స్. అంతే కదా, వ్యాక్సిన్ ప్రివెంట్ చేయడానికి రీసెంట్ గా ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారు. ఏంటది? అబ్బా, కోవాక్సిన్, కోవిడ్ కి. ఇంకా వాట్ ఈస్ ద వ్యాక్సిన్? HPV vaccine, human papilloma virus vaccine for cervical cancer. అంటే ఫ్రమ్ డిసీజ్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్స్ నుండి వీఆర్ ఇన్ ఎ స్టేజ్
where we are creating vaccines for the prevention of diseases. అంటే ఒక్క డికేడల్ చేంజ్ లో, ఒక్క 100 years చేంజ్ లో మీరు చూసినట్టయితే ఎంత ర్యాపిడ్ టెక్నాలజీ వచ్చింది, ఎంత ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్ ఈస్ ద మదర్ ఆఫ్ క్రియేటివిటీ? అవసరాలు. అవసరాలు అనేవి అత్యాశలు కావద్దు. నీడ్ అనేది డీడ్ గా మారకూడదు. నీడ్స్ లాగా ఉంటే మనుషులాగానే ఉంటాము. మనకి ఏ వ్యోమమిత్రాలు, రాబోట్స్ ఇవేం అవసరం లేదు. మనుషులాగా ఉంటాం. మన బతుకులు మనం బతుకుతాం. ఓకేనా? ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? నో? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్యూమన్ నీడ్స్, అంటే మనకు సహజంగా మనం జీవించడానికి కావాల్సిన అవసరాలు ఏంటి అనేది మనం ఏం తెలుసుకున్నాం. అయితే నాకేమర్థమైందంటే మామూలుగా ఎట్లుంటుందంటే మేడం అన్నట్టు, అంటే మనకు అవసరమైన ఏదైతే ఉందో ఒక్క వరకు ఎట్లా అంటే ఇప్పుడు మేడం అన్న సైకిల్ అన్నది, సైకిల్ కాగానే మనకు సైకిల్ వాడు అయిపోగానే పాత అయిపోతుంది, ఇంకా కోరిక పెరుగుతుంది. ఇప్పుడు తర్వాత కారు. అట్లా అంటే అత్యవసరాలకు పోకూడదు. మనకు ఉన్న వ్యవస్థ ఏదైతుందో మన వరకు, అంటే మన స్తోమత ఎంత అవుతుందో దానికి అనుకూలంగా మనం నడుచుకోవాలా. అట్లానే అంటే అత్యాశకు పోకుండా చూడాలా. మెయిన్ మన ఏంటి అబ్రహాం మాస్లో చెప్పినటువంటి పాయింట్స్ మన జీవితంలోకి తీసుకురావాలా. Good afternoon, everyone. So, apart from this subject, please don't think me that why do I keep on standing always. Okay, so get into the subject. Actually, to be honest, I really enjoyed that concept of Abraham and Maslow concept, as well as the way teacher took us from the ancient days to the right now days, present days. This is what I really liked. సబ్జెక్ట్ కంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం మీకు స్పెషల్ థ్యాంక్స్ మేడం. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ కాకుండా అందరికి అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి తెలిసిన విధంగా ఆ సబ్జెక్ట్ అనేది ఆ విధంగా వివరించడానికి చాలా థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఒక కాన్సెప్ట్ రావాలన్నప్పుడు దానిలోకి తీసుకురావాలి ఫస్ట్. అది మీరు చేసేది మేడం, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యాన్సెంట్ హిస్టరీ నుంచి ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వరకు 1920లో ఎట్లా జరిగింది ఏంటి అదంతా ఒక వేలో చెప్పారు. చాలా బాగా అనిపించింది మేడం. ఇక సబ్జెక్ట్ కి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ కి సంబంధించి అసలు నీడ్స్ ఏమేమి కావాలి, మనం దానికి సంబంధించి అసలు ఎవరు చెప్పారు, ఏ విధంగా ఉండాలి, అది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్పెషల్ ఎట్లా కావాలి అనేది కూడా చాలా క్లారిటీ చెప్పారు మేడం. అందులో ఫిజికల్ నీడ్స్ సంబంధించి, సోషల్ నీడ్స్ కానీ, సెక్యూరిటీ సంబంధించి కానీ, సెల్ఫ్ ఎస్టేషన్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఆ సబ్జెక్ట్ విధానం కాకుండా ఓవరాల్ గా చెప్పడం అనేది మాకు చాలా బాగా అనిపించింది మేడం. చాలా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు పరశురామ్. యాక్చువల్లీ నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది. బిఫోర్ ఎంఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది మాకు, లైక్ డిగ్రీ అది. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ మాకు ఎక్స్టెన్షన్ అనే పేరుతో ఉంటుంది. సో ఈ క్లాసెస్, ఈ లెక్చర్స్ అన్ని నేను ఇంతకుముందు చదివేసి వచ్చిన మేడం. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ మాకు చెప్పేది సైంటిస్ట్ అండ్ ప్రొఫెసర్స్, దే ఆర్ హైలీ ప్రొఫైల్, బాగా స్పెషలైజ్డ్ ఉంటారు. అండ్ క్లాసెస్ కూడా చాలా గంభీరమైన వాతావరణంలో జరుగుతాయి అన్నమాట. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉండవు మనకు. ఇంగ్లీష్ లో వన్ వే, లైక్ ఇంటరాక్షన్ ఉంటుంది, బట్ వన్ వేలో ఎక్కువ ఉంటుంది, వన్ వేలో చెప్పుకుంటూ పోతారు. సో అది కూడా అర్థం చేసుకోగలం. ప్లస్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో దాన్ని అర్థమయ్యేటట్టు మీరు రియల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పారనమాట. అదొకటి బాగుంది. అండ్ ప్యూర్ గా ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఇంగ్లీష్ మాయలో పడి తెలుగుని బాగా నెగ్లెక్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ నేను కర్ణాటకలో ఎంఎస్సీ చేసిన, దే రెస్పెక్ట్ కన్నడ వెరీ మచ్. ఓకేనా? వాళ్ళు కన్నడని ఏ విధంగా చూస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ఆఫీసర్, ఏ ఆఫీసర్ అయినా సరే కన్నడని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకు 20,000 ఫైన్. మనకు అట్లా కాదు, మనకు తెలుగు రాదని చెప్పేసి మనం ప్రౌడ్గా చెప్పుకుంటా ఉంటాం అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది అంటే మేడం చాలా వరకు తెలుగులో చెప్పినారు. సో తెలుగులో అనేది 99% ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది మెసేజ్. ఓకేనా? సో థ్యాంక్ యూ మేడం. అది డిఫరెన్స్. Good afternoon, everyone. Myself Sandeep. I am from Warangal.
ఫస్ట్లీ సబ్జెక్ట్ గురించి అని కాదు కానీ ద వే యూ గ్రాబ్ దట్ అటెన్షన్ ఆఫ్ ద ఆల్ ద ఆడియన్స్ ఇస్ వెరీ అప్రిషియేటబుల్ మ్యామ్. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్ అవుతుంది నోట్స్ అసలు. పర్లేదు. Feel free and comfortable. Actually, I am 2018 batch TSSP constable. Recently, I got selected for SCTPC civil. నేను 9 months ఇండక్షన్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా చాలా క్లాసెస్ విన్నా. ఏ క్లాస్ లో కూడా నిద్ర రాకుండా ఉండలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి క్లాస్ లో కూడా నిద్ర ఆపుకునేది. మీ క్లాస్ లో మాత్రం 2-way ఇంటరాక్షన్ ఉండడం వల్ల మనకు మెయిన్ గా సబ్జెక్ట్ పక్క పెట్టండి మేడం, అది పెద్ద విషయం కాదు కానీ మీరు చెప్పిన విధానం ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయడం చాలా పెద్ద విషయం. I want to appreciate that. Thank you. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మేడం చెప్పిన దాంట్లో సబ్జెక్ట్ అనే కాదు, దాంట్లో చాలా విషయాలు నేర్చుకోవచ్చింది. మేడం స్టార్టింగ్ నుంచి చెప్పిన దాంట్లో మోడర్న్ హిస్టరీ, దాని తర్వాత మన ఫస్ట్ ఆన్సెంట్ హిస్టరీ, దాని తర్వాత మోడర్న్ హిస్టరీ, దాని తర్వాత ఎస్డిజిస్, ఎకనామిక్స్, దాని తర్వాత మిగిలిన సబ్జెక్టులు పర్సనల్ డెవలప్మెంట్ కానీ ఇట్లా చాలా రకాల సబ్జెక్ట్స్ వచ్చినాయి. మనం ఆల్రెడీ అన్ని చదువుకున్నాయి, మనకు తెలిసినవి కూడా. మేడం చెప్పిన దాంట్లో ఒకటి చాలా బాగా నచ్చింది. ఆయన అందరికి అర్థమయ్యేలా చెప్పింది, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పింది, చాలా బాగా అనిపించింది. సబ్జెక్ట్ ఇప్పుడు మనము చూడకుండా ఎవరైనా చెప్పగలరు, బోర్డు మీద చూడకుండా కూడా అందరు చెప్పగలరు. అందరికి కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. ఇంకో చిన్న విషయం ఏంటంటే నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఇక్కడ మాట్లాడుతున్నాను. మనం నేర్చుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ కూడా అందరు చెప్పగలుగుతారు. మేబీ ఐ హోప్ అందరు చెప్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నా పేరు చందు. నేను ఒక ఎన్సీసీ క్యాడెట్ని. ఒక 3 years ఎన్సీసీలో నేను ఒక సీనియర్గా కమాండ్ చేశాను. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ న్యూరోబయాలజీ కంప్లీట్ చేశాను. ఒక 2 years నేను అంటే టీచింగ్ మేడం, అంటే టీచింగ్ ఈజ్ మై ప్రొఫెషన్. నాకు ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్. సో నాకు మేడం దగ్గర నచ్చింది ఏంటంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి మనం ఒక సబ్జెక్ట్ని ఎదుటి వారితో చెప్పాలంటే, నాలెడ్జ్ షేరింగ్ చేయాలంటే దానికి చాలా అనాలిసిస్ అనేది చాలా అవసరం. సో అందులో మీ దగ్గర నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే మేడం, ఏదైనా ఒక సబ్జెక్ట్ని మనం స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, సైంటిఫిక్ హిస్టరీ కానీ, తర్వాత ఉన్నట్లుగా చెప్తే ప్రతి ఒక్కరికి బోర్ కొడుతుంది. సో స్టూడెంట్స్ యొక్క వాళ్ళ అటెన్షన్ ఎట్లా ఉంది, సబ్జెక్ట్ దగ్గరికి ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి. సో ఈ క్వాలిటీస్ చాలా బాగా అనిపించినాయి మేడం, బోరింగ్ కొట్టలేదు. సో ఇదే ఎగ్జాంపుల్ ఇంకొన్ని క్లాసెస్ బిఫోర్ మనం విన్నాం. కొంతమంది ఎట్లుంటారు అంటే డైరెక్ట్ వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సో ఉన్నది ఉన్నట్టు ఎవరైనా చెప్తారు, మనకు బుక్స్ లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, మనం చదువుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక సర్టెన్ ఏజ్ ఉన్నాం, మనం సెల్ఫ్ లో కూడా స్టడీ చేసుకోగలుగుతాం. సో అట్లా కాకుండా దానికి కొంచెం మనం వేరే టాపిక్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, సో కరెంట్ మన సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ కానీ రిలేటెడ్ చేసి స్టూడెంట్స్ కి ఎక్కడ అటెన్షన్ వేరే డైరెక్షన్ వెళ్ళకుండా చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ లోనే 10 సంవత్సరాల నుంచి హోంగార్డ్ చేసిన ఆల్రెడీ ఇక్కడ. అయితే మేడం మనకి ఏంటంటే 1921 నుంచి 24 వరకు చెప్పినారు పాస్ట్ అండ్ ప్రజెంట్ ఏంటంటే జరగబోయేది ఏం జరుగుతుంది అనేది మొత్తం మనకు చెప్పినారు. కాబట్టి మేడం చెప్పింది మనము విని దాన్ని ఆచరణలో పెట్టి మనం ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇది నేను బీటెక్ చదివాను మేడం. బీటెక్ చదివాను నేను. బీటెక్ లో కాలేజ్ లైఫ్ మిస్ అయింది అన్నట్టుగా నేను అనుకున్నాను. తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ వచ్చినప్పుడు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అనే అనుకున్నాను. కాలేజ్ అని రాసేసరికి ఆశ్చర్యపోయాను, ఇక్కడ ఏం చెప్తారా అని అనుకున్నాను. బట్ ఆఫ్టర్ మార్నింగ్ తర్వాత ఇక్కడ కాలేజ్ క్లాసెస్ జరుగుతుంటే నిజంగానే నేను కాలేజ్ లో చదువుతున్నట్టు ఫీల్ అయ్యాను మేడం. మీ క్లాసెస్ కూడా చాలా బాగున్నాయి. మీరే కాదు మన ఫ్యాకల్టీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బెటర్ దెన్ మా కాలేజ్ ఫ్యాకల్టీ కంటే ఇక్కడ ఈ ఫ్యాకల్టీ చాలా బాగుంది. దీనికి మనం అందరం మన ప్రిన్సిపల్ సార్ ని అప్రిషియేట్ చేయాలి. ప్రిన్సిపల్ సార్ మా కోసం మంచి ఫ్యాకల్టీ తెచ్చారు మరి సీరియస్ గా. అండ్ మోర్ ఓవర్ మన ప్రిన్సిపల్ సార్ గురించి నాకు అసలు తెలియదు మేడం. పరావస్తు ఫౌండేషన్ గురించి నేను విన్నాను కానీ లైక్ అక్కడ బాగుంటుంది, అక్కడ స్టూడెంట్స్ ఫ్రీగానే స్టడీ ఉంటుంది, అంతా బాగుంటుంది అని విన్నాను కానీ నాకు సారే అని నాకు తెలీదు. ఆ రోజు సార్ వాళ్ళు చెప్తుంటే నేను షాక్ అయ్యి సార్ కింద చూస్తున్నాను. అండ్ మోరో ఇందాక మీరు మంగళ బస్తీ గురించి చెప్పినప్పుడు కూడా నేను సడన్ గా ఒక సినిమాలో ట్విస్ట్ లాంటిది అది సారే అని చెప్పేసరికి నేను కూడా షాక్ అయ్యాను మేడం. ఆ విషయంలో సార్కి అప్రిషియేట్ చేయాలి. అండ్ మోరోవర్ మీరు సబ్జెక్ట్ మీద తెచ్చిన ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ కాలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది నేను సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ.